క్యాన్సర్ ఉంది, హాడ్జ్కిన్ డిసీజ్ అని క్యాన్సర్. ట్రీట్మెంటే లేదు. కరడుగట్టిన కఠినుడు, పాషాణ హృదయం కలిగిన వాడు, దేవుని నమ్మనివాడు, మూర్ఖుడు, బుద్ధిహీనుడు, ఇంకేమన్నా ఉంటే అవి. నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా దూషిస్తాడు అందరిని. బైబిల్ పట్టుకున్నా దూషిస్తాడు. ఆయన ఇంటి ముందు ఎవరు పోతున్నా దూషిస్తాడు. దేవుని మాటలింటే దూషిస్తాడు. ఆ వ్యాధికి గురైపోయాడు. ట్రీట్మెంటే లేదు, చికిత్స లేదు. ఏం చేస్తాడు? అన్ని చోట్లకి తీసుకెళ్లారు. వాళ్ళ కొడుకు వచ్చాడు నా దగ్గరికి. ఎందుకు వచ్చాడంటే, అన్న నిన్ను మా నాన్న ఒకసారి ఇంటికి రమ్మంటున్నాడు. నాకు తెలియదు అప్పుడు దాకా ఆయనకి ఆ ప్రాబ్లం అని. ఎవరికి చెప్పొద్దు అన్నాడంట. ఎవరికి చెప్పలేదు వాళ్ళు. ఏంటంటే మన డాడీకి బాగాలేదన్నా అని చెప్పి. ఏమైంది రా అని అడిగితే ఇది. వెళ్ళాను నేను. వెళ్తే ఆ రిపోర్ట్ చూశానండి నేను. నాకు తెలుసు, అరే చూశాను. ఈ మధ్యకాలంలో ఆ పేరు కూడా వినలేదు నేను. ఈ మధ్యకాలంలో చదువుకున్నాం ఎప్పుడో, కొద్దిమందిని అప్పుడు చదివేటప్పుడు, మెడిసిన్ చదివేటప్పుడు చూసాం. లింఫ్ నోడ్స్కి వస్తాయి అన్నమాట. క్యాన్సర్ అది. అంత స్టేజ్ దాటిపోయింది. మరణానికి చేరువలో ఉన్నాడు. ఎందుకు ఆయన బుద్ధి పుట్టింది నన్ను పిలిపించుకోవాలని వెళ్ళాను నేను. ఆ రిపోర్ట్స్ నా ముందు పెడితే నన్ను అన్న, రిపోర్ట్స్ మీకు అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైందని అడిగాను. తెలుసా, నేను వెళ్ళేటప్పుడు నా చేతులు ఎప్పుడు బైబిల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బైబిలే తీసుకొని వెళ్ళాను. అర్థమైందా నీకు? దీని పరిష్కారం ఎక్కడలేదు, కానీ నీ జీవితానికి పరిష్కారం మాత్రం ఇది ఉంది. ఇప్పటిదాకా నాకు తెలుసు నువ్వు ఎలా తిట్టావా. ఇప్పుడు నేను నిందించడానికి, దూషించడానికి నేను రాలేదు. నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు తిట్టి తిట్టి తిట్టి. దిస్ ఈజ్ లైఫ్. ఇప్పుడు అర్థమైందా జీవితం నీకు? నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ పేరు ప్రఖ్యాతులు, ప్రభుత్వంలో నీకున్న పరపతి, నీకున్న అధికారం, నీకు జీవితాన్ని ఇవ్వలేవన్న సంగతి నీకు అర్థమయ్యే కదా నన్ను పిలిచావు. నేను చెప్పాను, లుక్ ఎట్ బైబిల్. బైబిల్ చదువు, గో త్రూ బైబిల్. దేవుని వాక్యం చదువు, అర్థమవుతుంది జీవితం. గడగడ వణుకుతున్నాడు ఆయన. నా బైబిల్ ఆయన చేతిలో పెట్టాను, పట్టుకో దీన్ని, తీసుకో ఈ బైబిల్ చదువు. దీనికి కాదు, నీ జీవితానికి పరిష్కారం ఇది. నీ లైఫ్ని సాల్వ్ చేస్తుంది ఇది. దారి తప్పిన జీవితాన్ని దారిలో తీసుకొస్తుంది. పడిపోయిన జీవితాన్ని లేపుతుంది. ముక్కలైన జీవితాన్ని తిరిగి కడుతుంది. ఆయన నేర్పరైన శిల్పకారుడు. ఇప్పటికీ నువ్వు ఈ దేవుని దగ్గరికి రాగలిగితే. నేను ఆయనకి సువార్త చెప్పాను ఆ రోజు. ఈరోజు ఏడ్చి, ఈరోజు ప్రలాపించి, అవకాశాలు ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, దేవుని నమ్మకాన్ని కోల్పోయి జీవితం ఛిద్రమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏడిస్తే వాట్ ఇస్ ద యూస్ కదా? వాట్ ప్రాఫిట్స్ ఎ మ్యాన్? ఏమండి లాభం? గెయినింగ్ ఆల్ వరల్డ్, లూజెస్ హిస్ సోల్. సర్వలోకాన్ని సంపాదించాడు, తన ప్రాణాన్ని తిట్టడంలో జీవితాన్ని ముగించేశాడు ఆయన. తిట్లు తిట్లు తిట్లు. ఏం చేశాడు తిట్టి? ఏం సాధించాడు తిట్టి? జాగ్రత్త, జీవితం చాలా విలువైంది. అర్థం తెలుసుకోండి. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ జీవితానికి విలువ ఉంది. నీ జీవితానికి ఒక క్రమం ఉంది. వింటున్నారా?